హలో ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్కు హార్దిక స్వాగతం. మీ అందరి కోసం రామాంతిక మరో తాజా ఎపిసోడ్తో మళ్ళీ వచ్చేసింది. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమైతే మర్చిపోవద్దు. ఆలస్యం ఎందుకు? ఈరోజు కార్తీక దీపం మే 8 ఎపిసోడ్లో జరిగిన మునుపెన్నడూ చూడని మలుపుల్ని చూద్దాం. దీప ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిసి దశరథ్, సుమిత్ర దగ్గరకు వెళ్లి రక్తం ఇవ్వమని వేడుకుంటాడు. కానీ సుమిత్రను హాస్పిటల్కు వెళ్లనీయకుండా జ్యోత్స్న అడ్డుకుంటుంది. దీపకు రక్తం ఇవ్వాలంటే ఖాళీ బాండ్ పేపర్లపై సంతకం పెట్టాలనే షరతు పెట్టుతుంది. దీప కత్తిపోటుతో గాయపడి చావుబతుకుల మధ్య ఉంది. డాక్టర్లు దీపను బతికించాలంటే తక్షణమే రక్తం అవసరమని చెబుతారు. దీప, సుమిత్రకి ఒకే బ్లడ్ గ్రూప్ కావడంతో కార్తీక్ సుమిత్ర కాళ్లు పట్టి బతిమలాడతాడు. కాని ఆమె ఒప్పుకోదు. అంతేకాదు, శివన్నారాయణ కార్తీక్ను అవమానించి ఇంట్లోంచి వెళ్లనిచ్చేస్తాడు. దీప బతికినా కార్తీక్ జైలుకు వెళ్లాల్సిందేనని శివన్నారాయణ తేల్చేసి, ఇది దేవుడి నిర్ణయమంటాడు. పారిజాతం మాత్రం కార్తీక్ మీద కోపంగా ఉంటుంది. దొంగ సాక్ష్యాలు ఇచ్చినవాడు కార్తీక్ కాళ్లు పట్టాడని చలించకూడదని, అలాంటి వాడే ఇప్పుడు రక్తం తెప్పించి దీపను కాపాడాలన్న యత్నం చేస్తున్నాడని అంతర్గతంగా ఆవేదన చెందుతుంది. దశరథ్, సుమిత్రను బుద్ధిగా చీర్చుతాడు. నీకు దీప జీవితాన్ని రుణంగా గుర్తించాల్సిన సమయం ఇదేనని చెబుతాడు. దీప ఒకప్పుడు నీ ప్రాణాలు కాపాడిందని, ఇప్పుడే ఆ రుణం తీర్చే అవకాశం వచ్చిందని గుర్తు చేస్తాడు. కానీ సుమిత్ర అప్పటికీ దీపను ఆమె అని పిలుస్తూ నిరాకరించేస్తుంది. దశరథ్ మాత్రం సత్యం న్యాయంగా తేలే వరకు ఎవ్వరినీ దోషిగా ముద్ర వేయొద్దని హితవు చెబుతాడు. తన మీద గౌరవం ఉంటే దీపకు రక్తం ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు సుమిత్ర అంగీకరిస్తుంది. ఇంతలో జ్యోత్స్న తన అమ్మకు బదులు తానే హాస్పిటల్కు వెళతానని చెబుతుంది. తల్లికి రుణం తీర్చుకోవాలనే సెంటిమెంటల్ మాటలతో అందరినీ ఒప్పిస్తుంది. సుమిత్ర జ్యోత్స్నను చూసి ఆనందపడుతుంది. కానీ దశరథ్ మాత్రం ఆమెను పూర్తిగా తెలుసుకోలేదని అనుకుంటాడు. దీప ప్రాణాలు కాపాడుకోవడం, దాసుకు గుర్తు రావడం, ఈ రెండు సంబంధముందేమోనని ఆలోచిస్తాడు. కార్తీక్ మాత్రం తనకు తెలిసిన ప్రతి ఒక్కరిని అడుగుతాడు దీప బ్లడ్ గ్రూప్ కోసం. ఎవరూ అందుబాటులో లేరు. విగ్రహం ముందు నిలబడి దేవుడిని నిలదీస్తాడు. దీపలాంటి అమ్మాయికి ఇలాంటిదేమిటి అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. తన కూతురు, అమ్మ ఎక్కడా అని అడిగితే ఏం చెప్పాలా అని దేవుడిని వేడుకుంటాడు. ఆ సమయంలో స్వప్నకు డాక్టర్ నుంచి కాల్ వస్తుంది. డోనర్ దొరికాడని హాస్పిటల్కు రమ్మని అంటారు. దీప ప్రాణాలకు పోరాడుతోంది. కానీ సుమిత్ర ఇంటి నుంచి ఎవ్వరూ హాస్పిటల్కి రాకపోవడం స్వప్నను బాధపెడుతుంది. కాశీ ఆమెను ఓదారుస్తాడు. ఆ సమయంలో జ్యోత్స్న, కార్తీక్ ప్రేమించుకున్నారా అని అనుకుంటూ, జ్యోత్స్నను విడదీసి దీపను పెళ్లి చేయడమే తప్పైందని స్వప్న అనుకుంటుంది. దీప మెడలో తాళి కట్టేంత వరకు కార్తీక్ మనసులో జ్యోత్స్నకు స్థానం లేదని చెబుతుంది. దీపను చంపాలనుకున్నది జ్యోత్స్నే కావచ్చని ఆమె అనుకుంటుంది. జైలు నుంచి బయటికి వచ్చిన దీపను ఎవ్వరు ఎందుకు చంపాలనుకుంటారో అని ప్రశ్నిస్తుంది. దాసు ఆ మాటలన్నీ వింటాడు. వెంటనే దీపను చూడాలనుకుంటూ ఎవరికీ కనిపించకుండా ఇంటి నుంచి వెళతాడు. నర్స్, దీప పల్స్ డౌన్ అవుతోందని, పరిస్థితి విషమంగా ఉందని చెబుతుంది. కాంచన, అనసూయ కన్నీళ్లు పెట్టుకుంటారు. కార్తీక్ దగ్గరికి డాక్టర్ వచ్చి అరగంటలో డోనర్ను తీసుకురావాలని చెబుతుంది. కార్తీక్ డోనర్కు ఫోన్ చేస్తాడు. కానీ అతను హాస్పిటల్ బయట ఉన్నానంటాడు. లోపలికి రావడం కుదరదంటాడు. ఫోన్ తిరిగి చేసినప్పటికీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కార్తీక్ టెన్షన్తో బయటకు పరుగులు తీస్తాడు. అక్కడ జ్యోత్స్న తన కారులో వచ్చి, కార్తీక్ దగ్గరకు వచ్చి, డోనర్ కోసం చూస్తున్నావా అని ప్రశ్నిస్తుంది. కార్తీక్ బంధువులు సాయం చేయలేదని, కానీ పరాయివాళ్లు చేశారని బాధపడతాడు. జ్యోత్స్న డోనర్ను తానే పంపించానని చెబుతుంది. అదే సమయంలో డోనర్ నుంచి కాల్ వస్తుంది. ఫోన్ మాట్లాడిన వెంటనే తిరిగి స్విచ్ ఆఫ్ అవుతుంది. దీనితో కార్తీక్కు అనుమానం వస్తుంది. దీప చనిపోతేనే నీవు తృప్తిగా ఉంటావా అని జ్యోత్స్నను నిలదీస్తాడు. కానీ జ్యోత్స్న దీప ప్రాణాలు పోతున్నాయని, నన్ను తిట్టడం కాకుండా నీ భార్యను కాపాడుకో అంటూ సమాధానం ఇస్తుంది. ఇప్పుడు జ్యోత్స్న తన అసలు ఆలోచనను బయటపెడుతుంది. కార్తీక్ చేత ఖాళీ బాండ్ పేపర్లపై సంతకం పెట్టిస్తేనే డోనర్ను లోపలికి పంపిస్తానంటుంది. కార్తీక్, ఇది నీ ప్లాన్ అని గుసగుసలు పెట్టుకుంటాడు. నీకు దీప ప్రాణాలు ముఖ్యం అయితే నాకు నీ సంతకం ముఖ్యం అంటుంది.
ఇదంతా సత్యంగా వినిపించాలంటే మేనిఫెస్టోలా చేస్తుంది. ఇక టైం వేస్ట్ చేయొద్దు, ఆపరేషన్కి డబ్బు, రక్తం నేనే ఇస్తానని ఒక సంతకంతో దీపను కాపాడొచ్చని చెబుతుంది. కార్తీక్ దీప ప్రాణాల కోసం తనను తానే తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి రామాంతిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ తరువాతి వీడియోలో కలుద్దాం. ఇప్పటికి సెలవు.